మన్మోహన్ సింగ్ గారిదే. ఒకటంటే రెండు సార్లు ఆయన ట్రాన్స్లేషన్ చేశాను. ఒకసారి అనంతపూరు, ఒకసారి వైజాగ్. రెండుసార్లు అందువల్ల నా పేరు గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి. తర్వాత ఆయనతోటి మర్చిపోలేని ఆంధ్ర రాష్ట్ర విభజనప్పుడు నేను ఆయనతో చెప్పాను. నేను ఒక్కనే లోక్సభలోనే పక్కకెళ్ళి చెప్పాను, ఇది చాలా ఆంధ్రాలో చాలా తప్పు జరుగుతుందండి, ఆంధ్రాలో కాంగ్రెస్ ఇంకొండదు, ఆంధ్ర వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి తప్ప ఇలా వన్ సైడ్గా చేయటం కరెక్ట్ కాదు చెప్తే ఆయన అంతా విన్నాడు. విని అప్పుడు ఎందుకో ఎడ్జర్న్ అయింది. ఆయన లేచిపోయి బయటికి వెళ్దాం అనుకున్న టైంలో పక్కకెళ్ళి చెప్పాను. విన్నాడు. విని ఏమన్నాడంటే, ఈజ్ ఏ పొలిటికల్ డెసిషన్, యూ హ్యావ్ టు టాక్ టు ద పొలిటికల్ హెడ్స్, బట్ హైదరాబాద్ ట్రేడ్, హైదరాబాద్ బ్రాండ్ అది మాత్రం ఉన్నది, ఇంక డిటీరియేట్ అయిపోతుంది. టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే ఈ యాజిటేషన్లు ఈ పేపర్లో వచ్చేవి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోతుంది. అంతా ఎకనామికల్గానే ఆలోచిస్తాడు ఆయన. హైదరాబాద్ బ్రాండ్ పడిపోతే వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉంది హైదరాబాద్, 5th ప్లేస్ అనుకుంటాను ఇండియాలో ఎకనామికల్గా. అంత రెవెన్యూ వచ్చేది. రోజు ఇక్కడ గొడవలట, ఈ హైదరాబాద్లో ఇలా వాళ్ళు ఏదో రీజనల్ గొడవల్లో పడుతున్నారట అనేటప్పటికి హైదరాబాద్ బ్రాండ్ నెమ్మదిగా వీక్ అయిపోతుంది. దట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంతవరకు అంటే ఆయన అంతవరకే. మిగతా పొలిటికల్ డెసిషన్లు మీరు మాట్లాడుకుని పొలిటికల్గా ఏం చేయాలి, మీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిగా నా పాత్ర ఇది, మీరు అందరూ ఏం చెప్తే అది చేస్తాను, అంత సింపుల్గా చెప్పాడు. అదొకటి నేను మర్చిపోలేదు. ఎందుకంటే అప్పుడు అతను వినవలసిన పని లేదు. ఇంకొక నెలలోనో, నెలలు కాదులే, ఇంకా 5-6 నెలల్లో అయిపోతుంది. ఇది వర్కింగ్ కమిటీ రాగానే చెప్పాను.